కెమెరాస్ మీకు ఎన్ని కెమెరాస్ ఉంటాయో తెలుసా? షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యాంకర్ రవి యూట్యూబ్ ఛానల్. ఏదో గేమ్ అంట, ఆ జ్యువెలరీ అంతా నేమ్స్ రాయాలి. పవర్ పోయింది, ఎక్కువసేపు రెడీ అవుతున్నామని బయట కట్ చేస్తుంటున్నారు. వినండి, మనం ఈవెంట్స్ టీవీలో చూస్తాం కానీ అది అసలు ఎలా చేస్తారు? అసలు ఈవెంట్స్ లో మనకు తెలియని చాలా సీక్రెట్స్ ఉంటాయి తెలుసా? అవన్నీ నేను ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నా. ఇప్పుడు నేను ఒక ఈవెంట్ వెళ్ళబోతున్నాను, రెడీ అయ్యి అన్ని చూద్దామా? టైం అయిపోయింది కదా, సగం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను. అక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, హెయిర్ డ్రెస్సర్ కూడా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి హెయిర్ అది వేయించుకుంటాను అనమాట. అప్పటికప్పుడు కదా డెసిషన్ తీసుకోవడం. ఐ జస్ట్ వోర్ దిస్ బాగుందా ట్రెడిషనల్గా. లెట్స్ గో. సో ఇంట్లోనే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇక్కడ హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నా. ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు, అందరూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చి రెడీ అవ్వండి. సో ఈవెంట్ అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంకా నా హెయిర్ అవ్వలేదు. సో ఇది చేయించుకుని వెళ్తాను. పవర్ పోయింది, ఎక్కువసేపు రెడీ అవుతున్నామని బయట కట్ చేస్తుంటున్నారు. సో రెడీ అయిపోయాను, లెట్స్ గో. అన్నపూర్ణ స్టూడియోస్లో అవుతుంది. అందరం ఇక్కడ కింద రెడీగా ఉంటామన్నమాట. సో అందరిని ఇలా పలుకరించుకుంటూ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు నేను పలుకరిస్తున్నాను చూసారా? ఈవెంట్స్కి ఎలాంటి సెలబ్రిటీస్ని ఎవరెవరిని ఇన్వైట్ చేయాలనేది షీ టేక్స్ కేర్ అనమాట. అలా ప్రతి ఈవెంట్కి ఒకరు ఉంటారు. ఇదిగోండి, బ్యూటిఫుల్ కదా స్టేజ్ అంతా కూడా. ఇదిగోండి లాస్యా గారు అండ్ రవి గారు కూడా. What's happening? Hey, hi! Like, share and subscribe to Anchor Ravi YouTube channel. అంటే జయచర్గుడి ఛానల్కి కూడా. అదే ఇక్కడ మన గెస్ట్లు రాధిక గారు అండ్ రాధా గారు. సో మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాం. సో ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. మా ముందు ఈ రిహార్సల్ చేస్తున్నారు చూసారా? ఇది ఇప్పుడు షూట్ చేస్తారనమాట. అన్ని పర్ఫార్మెన్సెస్ మా ముందు జరగవు. కొన్ని పర్ఫార్మెన్సెస్ మేము లేనప్పుడు, కొన్ని పర్ఫార్మెన్సెస్ అందరూ ఉన్నప్పుడు షూట్ చేస్తారు. కానీ టీవీలో మాత్రం టెలికాస్ట్ చేసినప్పుడు ప్రతి పర్ఫార్మెన్స్కి మేము ఉన్నట్టే చూపిస్తారు. రాధిక గారు, రాధా గారు కూడా వచ్చారు. 2 టీమ్స్గా డివైడ్ చేసి ఇద్దరు 2 టీమ్స్ని లీడ్ చేస్తున్నారు. పిల్లలది పర్ఫార్మెన్స్ కూడా అవుతుంది. చూసారా ఎంత హడావిడిగా ఉందో? టక్క ప్రాపర్టీస్ తీయడం అన్ని చాలా హడావిడిగా ఉంటుంది. స్టేజ్ చాలా పెద్దది. ఎక్కడి నుంచి గాలి వస్తుంది అనుకుంటున్నారా? ఇదిగోండి ఈ ట్యూబ్స్ నుంచి. అవి ఎక్కడున్నాయా అని అప్పుడప్పుడు చూసి మరి కూర్చుంటాం తెలుసా? బ్రేక్ ఇవ్వగానే ఇలా అసిస్టెంట్స్ అందరూ వస్తారు. ఇటు అటు చూసారు కదా, టచ్అప్ చేసుకునేవాళ్ళు టచ్అప్ చేసుకుంటారు, ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటారు. నాలా బ్లాగ్స్ వీడియోస్ తీసుకునేవాడు నాలా బ్లాగ్స్ వీడియోస్ తీసుకుంటాను అనమాట. బ్రేక్లో ఇలాగా కూర్చుని కాళ్ళు నొప్పెట్టి మధ్యలో ఇలా పైన ఎన్ని లైట్స్ ఉంటాయో తెలుసా? ఎంత బ్రైట్ కనిపించదు. ఇన్ని లైట్స్ ఉంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ కెమెరాస్ మీకు ఎన్ని కెమెరాస్ ఉంటాయో తెలుసా? పైన ఒక క్రేన్ ఉంటుంది. 1, 2, 3 ఆ కార్నర్లో ఉంటాయి. ఇటుపక్క 1, 2, 3 ఉంటాయి. మిడిల్లో మళ్ళీ అలా ఇన్ని ఉంటాయి అనమాట కెమెరాస్. సో దట్ ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ చేయడానికి అవ్వదు కదా. సో ప్రతి కార్నర్లో వాళ్ళు చేసి పెడతారు. షూట్స్కి మోస్ట్లీ నేను ఫుడ్ నాతో క్యారీ చేస్తాను. ఎలా క్యారీ చేస్తాను, ఏమేమి తీసుకెళ్తాను అవన్నీ సెపరేట్ వీడియో పెట్టాను. పైన లింక్ ఉంది చూడండి. ఇప్పుడు ఏదో గేమ్ అంట, ఆ జ్యువెలరీ అంతా నేమ్స్ రాయాలి. ఎవరు ఫస్ట్ రాస్తే వాళ్ళు విల్ వాళ్ళు ఈ జ్యువెలరీ అంతా వేగా జ్యువెలరీ ఉంది కదా అది వేసుకుని సడన్గా నా వాయిస్ రీసౌండ్ వచ్చింది స్టేజ్ మీద. ఏంటా అని షాక్ అయి చూస్తే మైక్ ఆన్ చేశారు. డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి, సింగింగ్ పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి, డ్రామాస్ అయిపోయాయి, అని అయిపోయాయి. ఇంకా లేట్ కూడా అయింది. ఇలా లేట్ అయ్యే కొద్దీ స్లోగా అక్కడున్న సెలబ్రిటీస్ అందరూ తగ్గారు స్టేజ్ మీద. ఆ గాల్లో ఎగురుతూ వస్తుంది చూసారా కెమెరా, దాన్ని జిమ్మి అంటారు. నవ్వకండి, ఇందాక నేను స్టేజ్ చూపిస్తున్నప్పుడు కూడా దాని క్రేన్ అనే అన్నా. మీకు ఒక విషయం చెప్పనా? వెనక్కి వెళ్తాను.
మందిలో తెలుగు అమ్మాయి నేను ఒకటి. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, ఎందుకంటే తెలుగు సాంగ్స్ పాడే కాంపిటీషన్లో అందరూ నా మొహమే చూసారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆపోజిట్ టీంలో కూడా అందరూ బెంగళూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అండ్ ఈ స్టేజ్ మీద చూసారా, అక్కడ వేగా అని రాసింది ఎల్ఈడి స్క్రీన్. ఆ ఎల్ఈడి స్క్రీన్ ఏంటంటే దాని వెనకాల ప్లేస్ ఏమి ఉండదు. సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తున్నప్పుడు అది అలా మిడిల్లోంచి ఇలా ఓపెన్ అవుతుంది. వెనకాల ప్లేస్ ఉండదు. జస్ట్ వెల్కమ్ అన్నప్పుడు అక్కడ ముందు వెళ్ళి నించుంటారు. వెల్కమ్ అనగానే ఆ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు బయటకు వస్తారు, అంతే. 6 hours నుంచి లోపల ఉండి ఆ లైట్స్లో ఆ సౌండ్లో కొంచెం టైర్డ్గా అనిపించింది. 6-7 hours అయింది కదా, సరే కొంచెం బ్రేక్ తీసుకుందాని బయటకు వచ్చాను. తీసుకొని మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్తున్నా. ప్యాకప్ 3 in the night అవుతుందంట. గుడ్ నైట్. అన్నపూర్ణ స్టూడియోస్లో ఇది అవుతుంది. బిగ్ బాస్ లాంటి షోస్ కూడా ఇక్కడ అవుతూ ఉంటాయి. టైర్డ్. అయిపోద్దా? వెరీ గుడ్. ఏం చెప్పండి. అదే జయ చిరుమూరి యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ జయ చిరుమూరి AKA ఆల్సో నోన్ యాజ్ బ్యాంజిల్స్. ఇందాక నుంచి ఆయన యూట్యూబ్ ఛానల్ డిన్నర్ చేశాను. పప్పు ఇవన్నీ పెట్టారు, కానీ నేను తిన్ను కదా. ఐ జస్ట్ హ్యాడ్ లిటిల్ కర్డ్ రైస్. తినేసి వచ్చాను, ఇంకా నిద్ర వస్తుంది. నైట్ 12 అయింది. స్టేజ్ మీద ఎలా ఉంటుందో చూసారు, స్టేజ్ బయట ఎలా ఉంటుంది. అవార్డ్ ఫంక్షన్స్కి అలా అయితే కూర్చోడానికి చైర్స్ ఉంటాయి, చైర్స్ ఎక్కువ ఉండవు కూర్చోటానికి. సో అది సంగతి. ప్యాకప్ అయిపోయింది. సరే అయితే వ్లాగ్కి బాయ్ బాయ్ చెప్దాం అనే టైంకి పైన మ్యూజిక్ ఆపట్లేదు. సో మ్యూజిక్ ఎప్పుడు ఆపుతారో ఇప్పుడు మాట్లాడదామా అన్నట్టు చూస్తున్నాను. చూడండి నిన్న తంటాలు. అంతే. ఓకే, ఇప్పుడు అయిపోయింది, స్కిట్స్ అయిపోయి గేమ్స్ అయిపోయి. సో అది సంగతి. నైట్ 2:30 అయిపోయింది. సో ప్యాకప్ కూడా అయిపోయింది 2:30కి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను అన్నమాట. ఓకే బాయ్.